డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, చాలా వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు 5 రోజుల్లో 13% పైగా పడిపోతోంది. అండ్ లేటెస్ట్గా ట్రంప్ గారి సౌహార్దపూర్వక స్నేహాస్తం అందించిన తర్వాత ఇంకా డిక్లైన్ అవ్వచ్చు అనేది ఒక ఇండికేషన్. బట్ ఎప్పటికీ స్టెబిలైజ్ అవుతుంది? మీ అంచనాలు ఆర్థికవేత్తగా మీరు చెప్పండి. రైట్, పెరుగుట కొరకే అన్నట్లు ఖచ్చితంగా తగ్గబోతుంది. 2, బ్యాంకులు కూడా సరిగా ప్రవర్తించట్లేదు. ఎందుకంటే 50% వరకు ఇవ్వాలి కానీ ఏకంగా 80% ఇచ్చి అది దాని ప్రైస్ అటు ఇటు కాగానే వినియోగదారులని కస్టమర్స్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. 3, ఈ మారుతున్న ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానివల్ల ఖచ్చితంగా ఇంకొక రాబోయే 4-5 వారాల్లో ఇంకా పడిపోతుంది బంగారం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. ఎక్కడైతే సప్లై డిమాండ్ ఈక్వల్ అవుతుందో, ఆర్థిక శాస్త్రంలో చెప్పినట్లుగా సప్లై ఆఫ్ గోల్డ్ అండ్ డిమాండ్ ఫర్ గోల్డ్ ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో దాదాపుగా అక్కడ ప్రైస్ ఆగిపోతుంది. నేను అనుకుంటాను 1,20,000 1,10,000 చోట ఆగిపోవచ్చు. కాకపోతే దీనికి కొన్ని వారాలు పడుతుంది, 5-6 వారాల లోపల ఇది స్టెబిలైజ్ కావచ్చు. ఎందుకంటే ఎక్కువగా దీన్ని చూసినట్లయితే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రస్తుతం డిమాండ్ కంటే ఎక్కువ కూడా. కాబట్టి కొంచెము బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. ఈ టైంలో కొనకూడదు. మీరు చెప్పినట్లుగా 1-2 సంస్థలు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. బ్యాంకులు కూడా 80% 70% ఇచ్చి వాళ్ళు ఏంటంటే దే వాంట్ బిజినెస్. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది ఇంట్రెస్ట్ రేట్. నేను 80% ఇస్తే దానికి 80%కి తగినట్లుగా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకుకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతుందో వాళ్ళు దాన్ని డే టు డే చూసుకుంటారు. కాబట్టి 50-60% ఇస్తేనే ఎక్కువ. కాబట్టి బ్యాంకులైనా కానీ ఈ ట్రేడర్స్ అయినా కానీ ప్రజల పట్ల మరి ఏమంటారంటే ఈ ప్రజల పట్ల వాళ్ళు కొంచెము కరెక్ట్గా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కన్సర్న్ మినిస్ట్రీకి రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది, రెగ్యులేటరీ పవర్స్ ఉంటాయి, ప్రైస్ కంట్రోల్ మెకానిజమ్స్ ఉంటాయి. నేను అంటాను మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇమీడియట్గా జోక్యం చేసుకొని కొన్ని చర్యలు చేపట్టాలి. ప్రైస్ ఇంతకంటే ఎక్కువ పెరగకూడదు. సప్లై ఆఫ్ గోల్డ్ అండ్ డిమాండ్, సప్లై ఆఫ్ గోల్డ్ ఇంతే ఉండాలి. ఇంతకంటే ఎక్కువ రిలీజ్ చేస్తే మార్కెట్లో కొంచెం అవకతవకలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ హై టైం మన గవర్నమెంట్ అనేది మినిస్ట్రీ అనేది కల్పించుకొని వారి యొక్క రెగ్యులేటరీ అథారిటీని ఉపయోగించుకొని ఇట్లా అన్ఈవెన్ గా ఫ్లక్చుయేషన్స్ కాకుండా కాపాడినట్లయితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలు ఎవరైతే బంగారాన్ని ఆశించి కొంటున్నారో వాళ్ళు ప్రమాదంలో పడకుండా మనం వాళ్ళని చూసుకున్నట్లుగా కాపాడినట్లుగా అవుతుంది. కాబట్టి మనము అంతర్జాతీయ పరిస్థితుల వల్ల భారతదేశంలో ఎక్కడో ఉన్న మారుమూలలో ఉన్న సామాన్య మానవుడు గోల్డ్ కొని ఇలా ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కల్పించుకోవాలి. వాళ్ళ యొక్క రెగ్యులేటరీ అథారిటీ, రెగ్యులేటరీ కంట్రోలింగ్ పవర్స్ అనేటి ఉపయోగించాలి. నరేంద్ర గారు, ఇప్పుడు ఎకానమిస్ట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు విన్నారు, అబ్జర్వేషన్స్ చూశారు. బ్యాంకర్స్ అప్రమత్తంగా ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ హాస్ టు టేక్ ఎ కాల్ ఆన్ దిస్ ఇమీడియట్లీ, పెద్ద డిలే చేయకుండా. ఎందుకంటే ఇక్కడ బ్యాంకులు ఇబ్బంది పడరాదు అండ్ కన్జ్యూమర్స్ లేదా కస్టమర్స్ లోన్ తీసుకునే వాళ్ళని మీ పరిభాషలో ఏమంటారు వాళ్ళు ఇబ్బంది పడరాదు. ఎందుకంటే ఇంకొక 4 రోజులు లేదా ఒక 1.5 months లోపల ఇది స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఒక దగ్గర ఒక స్థిరీకరించబడే అవకాశాలు 1,00,000 నుంచి 1,10,000 మధ్య తులం బంగారం స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, బ్యాంకర్స్ హావ్ ఎనీ ప్లాన్ బి అండి? సో అంటే ఒకటండి, ఎప్పుడు కూడా ఇంత వొలటైల్ మార్కెట్ అనేది గతంలో ఇప్పుడు రాలేదు. యాక్చువల్ గా ఎప్పుడైనా కూడా అంటే బెటర్ ఒక బ్యాంకర్ కంటే కూడా నేను ఒక కామన్ మ్యాన్ అబ్జర్వేషన్ కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇంతకు ముందు గోల్డ్ ఎప్పుడు పెరిగినా కూడా గ్రాడ్యువల్ గా ఒక 1 year లో ఒక లిమిటెడ్ పీరియడ్ లిమిటెడ్ లెవెల్ వరకు పెరిగేది. బట్ మై డీప్ అబ్జర్వేషన్ ఈస్ ఫర్ ఎవ్రీ 10 years, ప్రతి 10 years కి కూడా అది ఆల్మోస్ట్ డబల్ రేట్ మాత్రం రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయ్యే క్రమం ఎట్లా లేదంటే అది ఒక గ్రాడ్యువల్ గా ఆ గ్రోత్ అనేది ఎవరికి కూడా కామన్ మ్యాన్ కి కానీ లేదా ఇటు ఏదైతే బ్యాంకర్స్ ఎవరైతే దీని మీద లోన్స్ ఇచ్చేటువంటి వాళ్ళకి కూడా ఇబ్బంది కాకుండా ఒక 1 year లో ఒక 10% పెరగడం,
ఇంకొక 1 year లో ఇంకొక 10%, అట్లా ఏమవుతుందంటే, లేదా ఒక 2 years లోనే ఒక 25% వరకు పెరిగిన తర్వాత అక్కడ ఎక్కడో చోట స్టాగ్నేట్ అవడం అనేది జరిగేది. బట్ ఓవరాల్ గా గ్రోత్ అనేది మాత్రం గోల్డ్ ఎప్పుడు కూడా పడిపోదు. బికాస్ పెరుగుతున్నటువంటి పాపులేషన్ కానీ ఏదైనా కానీ వాళ్ళ నెసెసిటీస్ కానీ ఎస్పెషల్లీ చూసుకుంటే మనకి మెటల్స్ అనేవి రోజు రోజుకి తగ్గిపోతానే ఉన్నాయి. దానిలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గోల్డ్ అనేది ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా చైనాలోనే కానీ ఇండియాలోనే కానీ మనకేమో ప్యూర్లీ ట్రెడిషన్ బేస్ చేసుకునే కానీ అండ్ అదర్ వే ఇట్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సెక్యూరిటీ వాట్ ఎవర్ యూ కాల్, దాని మీద కంపల్సరీ మార్కెట్ ప్లేస్ తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దీని మీద థింక్ చేసి ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఏదైతే ఈ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి కస్టమర్స్ కి ఎస్పెషల్లీ వాళ్ళ బిజినెస్ గ్రోత్ కోసం అని చెప్పి వాళ్ళని అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మేము 90% ఇస్తాం అలాంటి దాన్ని కంట్రోల్ చేసి స్టాండర్డ్ గా ఒకటే మార్జిన్ అనేది పెట్టాలి. అట్ ది సేమ్ టైం ఒకవేళ వాళ్ళ బిజినెస్ అంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు పర్సనల్ రిస్క్ తీసుకుని వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రాగా ఇద్దామని చెప్పని మార్జిన్ పెంచుకోవాలనుకున్నా కూడా దానికి కూడా రిస్ట్రిక్షన్ పెడితే ఒక మాక్సిమం 5% పెడితే అంటే ఈవెన్ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి అండ్ దట్ పర్టికులర్ మార్జిన్ ఈజ్ వెస్టెడ్ అప్ టు వాళ్ళ పర్సనల్ రిస్క్ మీద బేస్ అయ్యింది. బట్ ఇట్లాంటి షార్ట్ కాల్ మార్జిన్ కాల్ నోటీస్ లో తీసుకుని వాళ్ళని కస్టమర్స్ ని ఇబ్బంది పెట్టి మేము ఆక్షన్ చేసేస్తామని చెప్పని భయపెట్టేటువంటి దానికి మాత్రం ప్యూర్లీ ఒక పర్టికులర్ రూల్ అనేది ఫాలో అయ్యి ఇంత పర్టికులర్ పీరియడ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్ వాలటైల్స్ అనేది వచ్చినప్పుడు మాత్రం దానికంటూ ఒక కండిషన్స్ అనేది పెడితే డెఫినెట్ గా బోత్ పర్సన్స్ విల్ బి హ్యాపీ. బ్యాంకరే కానీ మోస్ట్లీ ది పబ్లిక్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ దిస్ బి వెరీ కంఫర్టబుల్ అని చెప్పి. ఫైనల్ గా ప్రసాద్ గారు కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అండి. ఇందాక యూ మేడ్ ఎ మెన్షన్ అబౌట్ ఇంటర్నేషనల్ హ్యాపెనింగ్స్, అంటే అమెరికా దగ్గర ఎవరెవరి నిల్వలు ఎంతెంత ఉన్నాయని, ఎంతెంత ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు విత్డ్రా చేసుకుంటూ వస్తున్నారు. అదే కనుక జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఆల్రెడీ టెంపరీగా షట్ డౌన్ అయింది, చూస్తుంటారు ఒక 2-3 రోజుల క్రితం. ఇలాంటివి పదే పదే రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. అమెరికా నెత్తిన $39 ట్రిలియన్ అప్పు ఉంది అండ్ వాళ్ళు మనల్ని బెదిరిస్తారు అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలని. ఈ ఇంటర్నేషనల్ హ్యాపెనింగ్స్లో ఏమన్నా తక్షణం చోటు చేసుకునే పరిణామాలు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? ఎప్పటివరకు అయితే పెట్రోల్ అంటే గ్యాస్ పేమెంట్స్ డాలర్లో జరుగుతుంటుందో అంటే అప్పటి వరకు ఇది అలాగే కొనసాగుతూ ఉంటుంది. సో స్లోగా ఎప్పుడైతే గ్యాస్ ని వాడటం తగ్గుతుంది, గ్యాస్ ట్రేడింగ్ ఆర్ ఆయిల్ ఆర్ క్రూడ్ ట్రేడింగ్ ఎప్పుడైతే డాలర్స్ తగ్గుతూ ఉంటుందో డాలర్ కంట్రోల్ తగ్గుతుంది. దాంతో ఏమవుతుందంటే డాలర్ కి డిమాండ్ పడుతుంది. దాంతో ఇంకా యుఎస్ వాళ్ళు స్లోగా ఇట్స్ డిక్లైనింగ్ పవర్ యుఎస్. ఈ బాండ్ మార్కెట్ బబుల్ అది ఎప్పుడైనా బర్స్ట్ అవ్వచ్చండి. సో వీఆర్ టాకింగ్ ఆన్ 3rd February. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో చాలా మంది ట్రంప్ చాలా తిక్కగా చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ ఆయన హీస్ ట్రయింగ్ టు సేవ్, ఏదైనా భయపెట్టో ప్రతిమాలో ఎలాగో చేసుకుని వాళ్ళ ఎకానమీని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో దాంట్లో అది ఎంతవరకు సఫలీకృతం అవుతారని మనకు తెలియదు. అయితే మనం ఉట్టి గోల్డ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, కానీ సిల్వర్ ఇంకా గణనీయంగా పెరిగింది. సో దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గోల్డ్ మనకు ఆర్నమెంట్ లేకపోతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ చూసుకుంటున్నాము, కానీ ఇండస్ట్రియల్ యూజ్ చాలా ఎక్కువ సిల్వర్ మీద చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ ఇటువంటివి ఏవైతే ఉంటే సోలార్ ప్యానెల్స్ ఇటువంటివి చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు సప్లై అసలు పెరగలేదు సిల్వర్ది, అందు గురించి అది పెరిగింది విపరీతంగా. సో ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. యుఎస్ డామినేషన్ తగ్గుతుంది పడుతుంది, కానీ ఏదో యుఎస్ మాయమైపోతుంది లేకపోతే